Again, right side down. Again, right side. Slowly relax. శక్తి ప్రసారం గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఏంటిది? శ్రీలత గారు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ఇవన్నీ ఏంటి? చక్రాలు మేడం. 5 5 కాదు, ఎన్ని ఉన్నాయి ఇవి? 7 3 6 ప్లస్ 7 కనపడదు. షట్ చక్రాలు అంటారు. మూలాధార చక్రం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సుజాత గారు. మేడం 5 చక్రాలు కనిపిస్తున్నాయి కదా మేడం? ఇది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇది సహస్రం. సహస్రం అది. అంటే మరి నడిమెత్తి మీద ఇక్కడ ఉంటుంది కదా అది. కానీ ఇది కనపడదు. ఇది ఏంటంటే ఫీల్ అవుతాం అంతే. చక్ర అనేది ఇది కూడా కనపడదు, కానీ సూక్ష్మమైనవి. ఈ 6 సూక్ష్మంగా ఉంటాయి. ఇదేమో సూక్ష్మతమం, అంటే ఇంకా ఇంకా సెటిల్ అన్నమాట అది. సో 7th అనేది కనపడదు, అంటే అసలు పూర్తిగా చెప్పడానికి కూడా లేదు. అది ఫీల్ అవుతేనే తెలుస్తుంది ఆ చక్ర యాక్టివేట్ అయింది అనేది అది. సో ఇప్పుడు దీంట్లో మలాసన వేసినప్పుడు యాక్టివ్ అయ్యే చక్ర ఏంటి? మూలాధార చక్రం మేడం. ఎక్కడుంది వీటిలో? ఎక్కడుంది? ఫస్ట్ ఇది కదా మేడం? ఫస్ట్ అంటే ఇటు నుంచి ఫస్ట్, ఇటు నుంచి ఫస్ట్, కింద నుంచి కింద నుంచా పై నుంచా? కింద నుంచి. సో ఇది మూలాధార చక్రం. నెక్స్ట్ జ్యోతిర్మయ్ గారు, ఇదే చక్రం. స్వాధిష్టానం మేడం. నెంబర్ ఏంటిది? నెంబర్ 2, కింద నుంచి 2. కింద నుంచి ఎప్పుడైనా చక్రాసు ఎప్పుడైనా కానీ నెంబర్ చెప్పాలి అంటే కింద నుంచే పైకి వెళ్ళాలి. సో రెండోది స్వాధిష్టానం. ఓకే, ఇక్కడ ఎన్ని పెటల్స్ ఉన్నాయి మనకి? మూలాధారానికి 4 ఉంటాయి. 1 2 3 4. దీనికి 8 ఉంటాయి. 8 6 ఉంటాయి. స్వాధిష్టానానికి 6 ఉంటాయి. 6 ఉంటాయి. 4 2 4 6 6 ఇది. సో ఇది 6 స్వాధిష్టానం. ఎస్ ఫర్ స్వాధిష్టానము, ఎస్ ఫర్ 6 గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంది. సో 6 చక్ర, దీనికి 6 రేకులు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇదేంటి? ఇది ఎవరు చెప్తారంటే శేష్మర్ అండి. మణిపూర చక్రం. సో ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళందరూ యాక్టివేట్ చేసుకోవాల్సిన చక్ర ఏంటి? మణిపూర్. ఎవరో చెప్పారు మణిపూర చక్రం. డయాబెటీస్ వాళ్ళు యాక్టివ్ చేసుకోవాల్సిన చక్ర ఏంటి? మణిపూర్. దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు 3rd చక్ర ఇప్పుడు యాక్టివేషన్ తీసుకోవాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్వాధిష్టానం. అదే మన ఓవరాల్ ఫిజికల్ బాడీ అంతా స్ట్రాంగ్ గా చక్కగా నీరసం లేకుండా అంటే ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే మూలాధార. దీని పేరు రూట్ చక్ర కూడా అంటారు. రూట్ అంటే ఒక రూట్, ఫస్ట్ బేస్ అనేది ఇదే కదా, అందుకని దీని పేరు అది మూలాధార చక్రం. సో ఇది 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సుజాత గారు, ఈ చక్ర పేరేంటి? నెక్స్ట్ ఇంకెవరైనా తీసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. ఎవరు? అనాహత మేడం. అనాహత చక్రం.
సో ఇప్పుడు మనం స్వైసో చేసాం కదా, ఏ చక్ర యాక్టివ్ అవుతుంది? అనాహత చక్రం. ఇది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఈ భాగంలో ఏమేమి ఉంటాయి మనకి? ఊపిరితిత్తులు ఉంటాయి ఇక్కడ, గుండె ఉంటుంది ఇక్కడే, ఇది ఈ ప్లేస్లోనే ఉంటాయి అది ఊపిరితిత్తులు, గుండె. సో అనాహత చక్రం దగ్గరే ఉంటాయి. అందుకే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి స్పైసీ చేస్తే అని చెప్పడం కారణం ఏంటంటే ఈ చక్ర ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉంటే అక్కడ ఉన్న అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇది గ్రీన్ కలర్ సూచిస్తుంది, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి అనాహత చక్రం యాక్టివేషన్కి ఇంకొక ప్రక్రియ ఏమైనా ఉంటే చెప్తారా? స్టర్నం బోర్డ్ దగ్గర మనం ఒకటి చేస్తుంటాం, గుర్తుందా? థైమస్ గ్లాండ్ యాక్టివేషన్కి. థైమస్ గ్లాండ్ నథింగ్ బట్ అనాహత చక్రం. అనాహత చక్రం దాని గురించి చెప్తాం, గుర్తుందా? గుర్తుంది మేడం. ఇలా కొట్టుకోవడం. సో దీనివల్ల కూడా ఇది ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది, అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇది ఇంకా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది తెలుసా? ఎప్పుడైతే బాగా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళకి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది. మనం ఎదుటి వాళ్ళకి ఎంతైతే సహాయం చేస్తామో అంత ప్రేమ పెళ్ళుగుతూ ఉంటుంది మనలోంచి. అప్పుడు ఈ అనాహత చక్రం ఆటోమేటిక్గా బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. అది తర్వాత ఇదేంటి? విశుద్ధి. విశుద్ధి. సో ఇది దేనికి ప్రతీక? ఎక్కడ ఉంటుంది? గొంతు దగ్గర ఉంటుంది. సో ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? థైరాయిడ్ వాళ్ళకి. థైరాయిడ్ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ చక్ర దగ్గర. సో ఈ గొంతుకు సంబంధించిన ఎక్సర్సైజులు, మెడకు సంబంధించినవి, థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి మ్యాక్సిమం ఆసనాలు ఇక్కడ సమస్య ఉన్న వాళ్ళు చేయాలి. అప్పుడు ఇక్కడ బ్లాక్ క్లియర్ అయితే థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్ కంట్రోల్ ఉంటే ఎముకలు గొల్లబారడం దగ్గర నుంచి అరుగుదల సమస్యల నుంచి అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. థైరాయిడ్ వల్లే మనకి ఫస్ట్ డైజెషన్ తగ్గిపోయేది, అరుగుదల సమస్యలు తగ్గేది ఫస్ట్ జరిగేది థైరాయిడ్ సరిగ్గా లేకపోతే. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది, T4 అని ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రీడింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ప్రతి 6 నెలలకి 1 ఇయర్కి ఒకసారి అని కూడా. డౌట్ వస్తే వెంటనే ఫస్ట్ చేయించాల్సింది థైరాయిడ్ టెస్ట్. సో విశుద్ధి. ఒక ఆసనం చెప్పండి విశుద్ధి, ఇవాళ చేద్దాం, వీలైతే గుర్తు చేయండి లాస్ట్. ఏ ఆసనం ఇది? ఏ ఆసనానికి ఇక్కడ మనకి విశుద్ధి చక్రం బాగా యాక్టివేట్ అవుతుంది? ఏమైనా చెప్పచ్చు మీకు. ఉష్ణాసనం మేడం. ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం, క్యామెల్ పోజ్. అదొకటి. మత్స్యాసనం. మత్స్యాసనం, వెరీ గుడ్. ఇంకా ఇది పూర్వ ఉత్తానాసనం ఒకటి, మనం తల వెనకాలాడేస్తాం కదా మేడం. అవును, పూర్వ ఉత్తానాసనం, వెరీ గుడ్. ఇంకా నాలుక బయటకు చాపి ఇక్కడ శబ్దం చేస్తాం, ఏంటది? భుజంగాసనంలో సర్పాసనం చేస్తాం చూడండి మేడం. భుజంగాసనం చేసేటప్పుడు సర్పాసనం చేస్తాం, పనికి వస్తుంది. చేతులు అటు ఇటు పెట్టి థైరాయిడ్ కి. అవును, చేతి, అది కూడా పనికి వస్తుంది. ఇంకా సింహాసనం. సింహాసనం మెయిన్. మళ్ళీ కంఠమర్మ పాయింట్స్ ఉన్నాయి. కంఠమర్మ, నాలుకని బయటకు చాపి నెగిటివ్ ఎనర్జీ తోటి అలా చాపి ఉంచుతాం కదా కాసేపు, లేదా నోట్లో బొక్కులు పిచ్చేసి ఇలా ఉండి ఇక్కడ ప్రెషర్ ఇస్తాం కంఠానికి. సో వీటన్నిటికీ కూడా విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. హాకిని ముద్ర అది కూడా థైరాయిడ్ గురించి వస్తుంది. అవును, వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. అవును, ఇదంతా కూడా విశుద్ధికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో విశుద్ధి చక్రం దగ్గర బ్లాక్ ఎందుకు వస్తుంది, రీజన్ ఒక్కటి చెప్పండి ఎవరైనా. మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఇక్కడ బ్లాక్ ఎందుకు ఏర్పడుతుంది? పిట్యూటరీ గ్రాండ్ సరిగ్గా పనిచేయదు. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ అని ఉంటుంది అది, కానీ అసలు అది ఎందుకు పనిచేయదు? కారణం ఏంటి అంటే మెయిన్గా స్ట్రెస్, యాంగ్జైటీ, ఇట్లాంటి వాటి వల్ల. సో విశుద్ధి, మన థైరాయిడ్ కూడా మీకు గమనించి ఉంటారు, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది మగవాళ్ళ కంటే. కారణం ఏంటంటే ఎమోషన్స్ని ఎక్కువగా లోపల అదిపెట్టడం వల్ల, అంటే ఫ్రీగా ఓపెన్ అయిపోయి మనం ఫ్రీగా ఉండకపోవడం వల్ల లోపల అసంతృప్తితోటి రగిలిపోతూ అట్లా అణిచిపెట్టుకొని ఉంటాం కదా, అట్లాంటి వాటి వల్ల విశుద్ధి ఇది బ్లాక్ అవుతుంది. ఎవరికైతే ప్రేమ దొరకదో వాళ్ళకి ఇది బ్లాక్ అవుతుంది. అంటే సరైన వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రేమ, వాళ్ళకి ఆప్యాయత అది దొరకనప్పుడు అనాహత చక్రం ఇది బ్లాక్ అవుతూ ఉంటుంది. అది
ఇక్కడ ఇది కూడా ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుంది అంటే ఎవరికైతే బాగా భయం ఉంటుందో, విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి మణిపూర చక్రం బ్లాక్ అవుతుంది. అట్లా స్వాదిష్టానం ఇది కూడా అంతే. మామూలుగా మనం ఏంటంటే ఎమోషన్స్ అది పెట్టుకున్నప్పుడు ఈ అనాహతను స్వాదిష్టానం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. విశుద్ధి కూడా ఓవరాల్గా ఇట్లా ఉంటాయి అన్నమాట. బ్లాక్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఎమోషనల్ బ్లాక్ క్లియర్ చేసుకోవాలి. అంటే కొంచెం ఫ్రీగా ఓపెన్ అప్ అవ్వడం, లేదా ఫ్రీగా అనిపించిన ఒక మనకి నచ్చిన ఒక దాన్ని సాధన చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యోగా చేస్తున్నాం కదా, తెలియకుండా మనతో మనం 1 గంటన్నర 2 గంటలు మర్చిపోతున్నాం కదా. సో దీనివల్ల కూడా చాలా వరకు రిలీజ్ అవుతుంది. ఎమోషన్స్ అన్నీ కూడా అంటే బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి తెలియకుండా. అది పెట్టుకున్నప్పుడు ఉండదు. ఇంక ఇదేంటి చక్రం, ఆజ్ఞా చక్రం. ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం అని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఉండదు. ఇటు నడి సెంటర్లో నడినెత్తి నుంచి ఒక లైను, ఇటు నుంచి ఒక లైన్ గీస్తే ఎలాంటి 2 కలుస్తాయో అక్కడ ఆ ప్లేస్లో ఉంటుంది ఆజ్ఞా చక్రం. ఇది సో ఇది 2 రేకులు, దీనికి 2 పెటల్స్ ఉంటాయి. అది తర్వాత ఇది దీనికి మాట్లాడుకోలేదు, ఇది 10 ఉంటాయి, దీనికి 10, దీనికి మణిపూరక, దీనికి 16 ఉంటాయి. దీనికి వచ్చి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నేను చాలా రోజులు అయింది, మర్చిపోయాను పూర్తిగా. 4, 6, 10, ఇవే 16, ఇవి 4, 5, 10, 14. సో ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. ఇది 12, ఇది 10, 12, ఇది 16 విశుద్ధి. ఇది 2 పెటల్స్ ఉంటాయి. ఈ పెటల్స్ కూడా ఒక అర్థం ఉంటుంది తెలుసా. ఈ పెటల్స్లో ఒక్కొక్క బీజ మంత్రాలు ఉంటాయి. అవన్నీ మనం చేయలేము, అంటే మంత్ర యోగం అని ఉంటుంది, దాంట్లో వస్తాయి అన్నమాట బీజాక్షరాలు. ఈ పెటల్స్లో ఒక్కొక్క పెటల్లో ఒక్కొక్క మంత్రం ఉంటుంది. దాన్ని ఓంతో కలిపి చాంట్ చేస్తూ ఉంటారు యజ్ఞాలు చేసేటప్పుడు. అవి వాళ్ళకే తెలుస్తాయి, మనకి తెలియదు అంత దూరం. కాకపోతే ఈ పెటల్స్ యొక్క ఇంపార్టెన్స్ అట్లా ఉంటుంది. తర్వాత ఇక్కడ హంసావతి ఏదో ఉంటుంది, ఇంకో పేరు క్షమావతి. ఆ 2 అమ్మవార్లు, వాటి యొక్క శక్తి కలయిక ఆజ్ఞా చక్రం అన్నమాట. అది దీన్ని అలా అంటారు. తర్వాత ఇది సహస్రారం, 1000 రేకులు. సహస్రారం అంటే 1000. ఇది ఇంకా ఎప్పుడంటే పూర్తిగా మనం ఇక్కడ ఉండము, ఇంకా ఫిజికల్ బాడీ కాన్షియస్ దాటి మనం పూర్తిగా యూనివర్సల్ కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. ఇది యాక్టివ్ అయితేనే మనకు పరమాత్మ తత్వం దాంట్లో బోధపడడం, ఆ పరమాత్మ తత్వాన్ని చూడడం ప్రతి దాంట్లో అవన్నీ వస్తూ ఉంటాయి. సహస్రారం యాక్టివేట్ అయితే, ఇది యాక్టివేట్ అయితేనేమో పరమాత్మ తత్వం అర్థమవుతుంది మనకి పూర్తిగా. అంటే ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఆజ్ఞా చక్రం. దాని తర్వాత దీన్ని బట్టి ఇక్కడ ఆరా వస్తుంది, ఇట్లా చుట్టూరా ఆరా ఉంటుంది. ఈ ఆరా ఎంత బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయితే వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉన్నట్టు. అది ప్రాణశక్తి యొక్క ఆరా ఉంటుంది ఇట్లా దీని చుట్టూరా. బాగుంది కదా ఈ బొమ్మ. సో ఇది మొత్తం 6 చక్రాలు, ఇది సహస్రారం. ఓకే, ఇప్పుడు చేద్దాం నెక్స్ట్ కాళ్ళకి ఎక్సర్సైజ్. ఎవరిగా ఆడియోలు ఉన్నాయి, అందరు ఆడియోలు ఒక్కసారి చెక్ చేసుకోరా, నాకు అర్థం కావట్లేదు. సుజాత గారు, నేను చేస్తున్నాను, మీరు కదిలించద్దు. కాళ్ళకి ఎక్సర్సైజ్, 2 చేతులు ఆడిస్తూ అప్. కాళ్ళ మధ్య గ్యాప్, నడుము కింద భాగం, ముందు పెల్విక్ రీజియన్ డౌన్ చేసి లెఫ్ట్ రైట్ 3 4 5 7 8
9, 10. నడుము చేతులు పూర్తిగా 10. ఒక పక్క తిరిగేసి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మోకాళ్ళ దగ్గర కంట్రోల్ పట్టేయకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఇది చేసుకోండి. స్లోలీ రిలాక్స్. నమస్కారం ముద్ర పెట్టండి. పూర్తిగా లెఫ్ట్ తిరిగేసి కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసి బెండ్ అయ్యి నమస్కారం ఎడమవైపు ఉంది. తల కుడి భుజం మీదుగా తిరిగి చూస్తుంది. బ్యాక్ పెయిన్కి slowly relax. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మెడకి ఎక్సర్సైజ్. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదిలి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తాడాసన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకుని డీప్ బ్రీత్ స్ట్రెచ్. శ్వాస తీసుకొని లెఫ్ట్, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. అందుకే వెన్నుపూస ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన చక్రాస్లో బ్లాక్స్ ఏర్పడకుండా ఉండాలి అంటే వెన్నుపూస మీదే ఆధారపడి ఉంటుంది. సో మన ఆరోగ్యం మన వెన్నుపూస మీద దాని ఆధారంగానే ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా యూజ్ లేదు వెన్నుపూస ఆరోగ్యంగా లేకపోతే. సో ఫస్ట్ స్పైనల్ కార్డ్ స్ట్రెచింగ్ సంబంధించి మ్యాక్సిమం చేయాలి. ఇవి ఇప్పుడు చేసాము. లాటరల్ స్ట్రెచింగ్ సైడ్ ఇది చేసాము. ఇది ఒక డైరెక్షన్ అప్ డౌన్ స్ట్రెచింగ్. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇలా మనం కట్ చక్రాసనం చూడండి. క్రాస్గా వస్తుంది ఇట్లా ట్రాన్స్వర్స్ సైడ్స్. ఇట్లా మళ్ళీ ఆపోజిట్లో చేసినప్పుడు ట్రాన్స్వర్స్ అంటే డయాగనల్గా కూడా వెన్నుపూసని స్ట్రెచ్ చేస్తున్నాం. ఇట్లా అన్ని డైరెక్షన్స్లో కూడా స్పైనల్ కార్డ్కి ఎక్సర్సైజ్ ఇవ్వాల్సిందే. ఇచ్చాకే మనం వేరే చేసుకుంటే ఎక్కువగా మంచిగా బెనిఫిట్ ఉంటుంది. చేసిన ఆసనం అవ్వచ్చు, ప్రాణాయామం అవ్వచ్చు, దానికి రిజల్ట్ వచ్చేది స్పైనల్ కార్డు స్ట్రెచ్చింగ్ని బట్టే ఉంటుంది. రోజు బాగా ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం అనుకో, కొన్ని రోజులకి అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. మనము దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. వెన్నుపూసని ఆరోగ్యంగా ఎట్లా ఉంచుకోవాలని ప్రతిరోజు స్పైనల్ కార్డ్కి సంబంధించి మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ కొన్ని కంపల్సరీ మ్యాండేటరీగా చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా దాని ఆరోగ్యం అది చూసుకుంటుంది. ఇట్లా మనం ఏం పట్టించుకోకర్లేదు వెన్నుపూస గురించి. నెక్స్ట్ న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. రెండు చేతులు చాపి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి ఎదురుగా. కుడిచే 5 వేలు ముక్కుల దగ్గర క్లాక్, యాంటీ క్లాక్.
ఇంకొకటి ఓంకారం గురించి ఉద్గీత ప్రాణాయామంలో మనం అకార ఉకార మకార చాంట్ చేస్తున్నాం కదా, వాటికి సంబంధించి ఈ చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బాగా. ముందు ఇంతవరకు చేద్దాం. న్యూరోమస్కులర్ రివర్స్. ఈ భాగంలో క్లావికల్ రీజియన్ ఏమేమి ఉంటాయి? ఊపిరితిత్తులు, గుండె. సో ఆ రెండింటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కండరాలు చక్కగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు కంపల్సరీ చేసుకోవాలి. ఫ్రోజన్ షోల్డర్ కూడా రిస్క్ లేకుండా చక్కగా ఆరోగ్యం ఉండొచ్చు ఇవి చేసుకుంటాం. కాలు మార్చుకో. ఇప్పుడు రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలి. రివర్స్. గమనిస్తూ ఉండండి. మెడ దగ్గర నుంచి చేతి వేలు చివరి భాగాల వరకు రెండు వైపులా వైబ్రేషన్స్ గమనించే ప్రయత్నం. కళ్ళు మూసుకొని వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసను గమనిస్తూ ఉండండి. సిటప్స్ చేద్దాం. ముందు వరకు వార్మప్స్ కంప్లీట్ చేశాక దీంట్లో చూపిస్తాం. అవును, మీకు పైది కనపడుతుందో ఇక్కడ కెమెరాలో? 7th కొంచెం తక్కువగా కనపడుతుంది కదా ఇది. ఓకే, తర్వాత అడ్జస్ట్ చేస్తాం. రెండు చేతులు ఎదుటి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎలా నడవాలి, దానికి వీలైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎండలో నడిచేటప్పుడు ఎలా నడుస్తామో మునివేళ్ల మీద అలా నడవాలి మేడం. అంతే, కరెక్ట్. మునివేళ్ళ మీద నడవట్లేదు, కాలు అదే నడవాలి అదే కదా. కాలు మడాల మీద మునివేళ్ళు నడుస్తాం కదా ఎండలో, అట్లా అట్లా అలా నడవాలి. నడవాలి. ఓకే ఓకే. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు నేను ఒకటి నడుస్తాను, అది అది వాకింగ్ పేరేంటో తర్వాత చెప్పండి. ఇది అయిపోయాక నడుస్తాను. మొన్న ఒకటి భలే ఉంది ఇన్స్టాగ్రామ్లో, 5 రకాల వాకింగ్లు అనమాట. ఒక అమ్మాయి ఎంత బాగా చూపించిందో, నేను దాచి పెట్టాను. ఈసారి మనం క్లాస్కి వచ్చాక డైరెక్ట్గా డెమో అక్కడ చేసుకుందాంలే, ప్రాక్టీస్ బాగుంటుంది. ఆన్లైన్లో కన్ఫ్యూజ్ అవుతాం కదా, మీరు ఎదురుగా ఉండరు, నేను చూడడానికి కూడా అర్థం కాదని చెప్పట్లా. చాలా బాగుంది, ఈజీ, మనం చేయొచ్చు 5 రకాల వాకింగ్లు. ఎడమ కాదు, కాలు మెడాలు ఎక్సర్సైజ్. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి, వచ్చిన వాళ్ళు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఎట్లా నడవాలి? ఇట్లా. వీలైతే ఇప్పుడు మనము ఎక్కువ దూరం ఇట్లానే నడవలేము కదా. సో బెస్ట్ ఏంటంటే ముందు ఇలా స్టార్ట్ చేయండి, తర్వాత పాదం నేల మీదకి వస్తుంది. మళ్ళీ అడుగేసేటప్పుడు మాత్రం ఫస్ట్ కాలు మెడ ఇట్లా రావాలి. ఏం గమనించారు ఇట్లా నడవడం వల్ల?
మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మీరు ట్రై చేయండి, గమనించండి ఎక్కడ చేంజ్ వచ్చిందో. ఇట్లా నడవడంలో ఎంతో డిఫరెన్స్ వస్తుంది మనకి, మన వెన్నుపూసలో. గమనించారా? వీలైతే ఎవరైనా చెప్పండి, లేకపోతే నేనే చెప్తా. నెక్స్ట్ కట్ చక్రాసనం. వెన్నుపూస ఎక్కడ బెండ్ కాకుండా స్ట్రైట్ గా ఉంది. స్ట్రైట్ ఉంది. ఇంకొకటి మనకి హిప్ జాయింట్, మనం పెల్విక్ టిల్ట్ చేస్తున్నాం, గుర్తుందా? గోడ కానుకొని. అవును అవును. ఇక్కడ కనపడుతుందా? నేను చూపిస్తే ఇక్కడ కనపడట్లా. ఇటు ఇక్కడ ఉన్నాం కదా, ఇట్లా ఇలా చేసాం, గుర్తుందా మేము ఇంతకుముందు? అవును మేడం. మళ్ళీ ఇలా కాలు వేళ్ళు ఎత్తి పెట్టేసి ఇట్లా ఉంచాం. అప్పుడు ఏం జరిగింది? పెల్విక్ టిల్ట్ ఇట్లా బ్యాక్ ఇట్లా ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. అది అంటే మనకి ఇక్కడ ఇట్లా బ్యాక్ ఉంటుంది నీట్గా, తుంటి భాగం ఇట్లా చేయడంలో. అందుకే నడిచేటప్పుడు కొంచెం కాన్షియస్గా ముందు కాలు మెడం పెట్టండి, డైరెక్ట్గా సమానంగా ఇలా పెట్టకుండా కాలు మెడం పెట్టి తర్వాత టచ్ చేయండి నేలని. తర్వాత అది 2 కుర్చీలు పెట్టుకొని మనం 8 షేప్లో నడిచేవాళ్ళం, గుర్తుందా? ఆ వాకింగ్ పేరు ఏంటి, ఐడియా ఉంది? ఓకేనా? సిద్ధా వాకింగ్. సిద్ధ వాకింగ్, కరెక్ట్, సిద్ధ వాకింగ్. అది కూడా అంతే, నెంబర్ 1 చెప్పడానికి వీల్లేదు. బ్రెయిన్కి ఎంత ఆరోగ్యం అంటే చెప్పేది కాదు. వీలైతే ఇవి రోజు ప్రాక్టీస్ చేయాల్సింది. అయితే నుంచి నేను క్లాస్కి వచ్చాక 5 రకాల వాకింగ్లు ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ తర్వాత యోగాలో 5 వాకింగ్లు చేస్తూ కూర్చుంటే మన యోగా మొత్తం అయిపోతుంది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ ఆసనాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అయితే అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంది. అద్భుతంగా ఉంది. ఒక చిన్నది ఇన్స్టాగ్రామ్ది బాగుంది, అమ్మాయి భలే బాగా పెట్టింది. 5 రకాల వాకింగ్లు కలిపి కొంచెం 30 సెకండ్లలో పెట్టింది, బాగుంది. మలాసనలో కూర్చొని నడిచింది ఒకటేమో 2 చేతులు ఇలా పెట్టేసేసి కాళ్ళు ఇలా, అది కూర్చున్నప్పుడు చూపిస్తారు, బాగుంది. అది కూడా కట్ చక్రాసన సెకండ్ పొజిషన్ చేయండి. వెయిట్ లాస్ కూడా అద్భుతంగా పనికొస్తాయి ఇవన్నీ. ఇట్లా కూడా అంతే, మనం ఇట్లా కాలు మెడల మీద నడిచినప్పుడు తెలియకుండా పొత్తు లోపలికి లాక్కుంటాం, తెలుసా? ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పొట్ట బెల్లీ ఫ్యాట్ రాకుండా. స్లో లెవెల్ థర్డ్ పొజిషన్. ఫైనల్ అడ్జస్ట్మెంట్. 5 వేళ్ళు ముక్కుల ముద్ర, టైల్ బోన్ దగ్గర స్టార్ట్ చేయండి. సిద్ధా వాకింగ్కి పెద్ద ప్లేస్ కూడా అక్కర్లేదు, తెలుసా? ఆ అమ్మాయి చూపించిన అమ్మాయి అయితే ఎంత బాగా కుర్చీలు, మనమైతే కుర్చీలైనా పెట్టి చేస్తాం. ఆ అమ్మాయి అయితే చెప్పులే, తన చెప్పులు 2 అటొకటి ఇటొకటి పెట్టింది, పెట్టేసి 8 షేప్లు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళింది అంతే. ఇక్కడ వస్తువు ఉంది అనుకో, దాని మీదుగా మళ్ళీ ఇట్లా 8 ఇంతే. అసలు క్రియేటివిటీకి అసలు అంటే చెప్తున్నా, అంత చక్కగా చేసుకోవచ్చు. ఆ ఉన్న మ్యాట్ మీదే మనం ఎంతోసేపు వాకింగ్ చేయొచ్చు. ఇక్కడే మళ్ళీ కాలు మెడాల మీద నడవడం, మళ్ళీ అటు నుంచి బ్యాక్ వాక్ చేయడం. ఈ 3 రకాల వాకింగ్లు అయిపోయి ఇంకో 2 ఉన్నాయి. మలాసన పొజిషన్లో కూర్చొని నడవడం, అది 4వది. ఇంకొకటి ఉంది, అది తర్వాత చూద్దాం. అది కూర్చున్నప్పుడే కుదురుతుంది చూపించడం. సో ఇట్లా 5 రకాల వాకింగ్లు అని చెప్పింది, బాగుంది అది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ త్రికోణాసన.
Slowly relax. Other side. Slowly relax. విలోమ త్రికోణాసనం చేద్దాం. కుడి చేతితో ఎడమ కాలు. ఇదే ట్రాన్స్వర్స్ స్ట్రెచ్చింగ్ అంటారు. అంటే వెన్నుపూసని డయాగనల్గా స్ట్రెచ్ చేస్తున్నాం. ఇట్లా ఇప్పటిదాకా సైడ్ చేసాము, పైకి కిందకి స్ట్రెచ్ చేసాము తాడాసన్ లాగా. మళ్ళీ ఇట్లా దీంట్లో కూడా సైడ్ వచ్చింది లాటరల్ స్ట్రెచ్. కానీ ఇప్పుడు చూడండి క్రాస్గా, అంటే కుడి చేతితో ఎడమ కాలు. ఇట్లా మన బాడీని 3 రకాలు సెక్షన్స్గా ఉంటాయి. లాటరల్, ట్రాన్స్వర్స్, హారిజాంటల్ మధ్యలో కాబట్టి. సో వీటన్నిటికీ కూడా స్ట్రెచ్చింగ్ జరగాలి ప్రతి యోగ సాధనలో. ఇవి 3 రకాలు వచ్చినాయో లేదో చూసుకోవాలి. అది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఆసనాల రూపంలో అవ్వచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఓకే, ఇవాటికి ఇవి ఆపుదాం ఆసనాలు. బోర్లో పడుకొని చాలా ఉన్నాయి, మనం 3 రోజులు చేయట్లేదు. అది ఇవాళ బోర్లో పడుకొని చేద్దాం కొన్ని. ఇప్పుడు ఉద్గీత ప్రాణాయామం చెప్పేటప్పుడు నేనేం చెప్తున్నాను, చిన్ముద్ర చెప్తున్నాను. చిన్ముద్ర చెప్తూ అకారం అంటున్నాను. అప్పుడు ఏం చెప్తున్నాను, ఈ 2 గుర్తు చేసుకోమని చెప్తున్నాను. అకారం చాన్ చేసేటప్పుడు ఈ 2, ఉకారం అప్పుడు ఈ 2. అంటే ఫస్ట్ 2 ఏంటి, మూలాధార చక్రము, స్వాదిష్టానం. చిన్ముద్ర పెట్టుకొని అకారం చాట్ చేస్తూ ఈ 2 గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బొమ్మలు చక్కగా ఇది ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. మీరు ప్రాణాయామం అప్పుడు చేసేటప్పుడు ఫీల్ అవుట్ చేయాలన్నమాట. అది 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 ఇట్లా అకారం డీప్ బ్రీతింగ్ తీసుకొని అంటే అంతవరకు చేయొచ్చు. అకారం వరకు సపరేట్గా, ఉకారం వరకు సపరేట్, మకారం వరకు సపరేట్. దానికే ఒక 11 సార్లు కూడా చేసుకోవచ్చు. సో ఈ 2 చక్రాలు గుర్తు చేసుకోవాలి అకారం. తర్వాత చిన్మయ ముద్ర, అంటే ఈ ఛాతీని 3 వేళ్ళకు కూడా ముచ్చేసి ఈ విధంగా పెట్టుకొని ఉకారం చాంట్ చేస్తాం కదా. అలా చాంట్ చేసేటప్పుడు మనము మణిపూరకం, అనాహతం ఈ 2 గుర్తు చేసుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. సేమ్ మనం ఇలానే కూర్చుంటాం కదా. ఇది పద్మాసనం, కాకపోతే స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉంటే చాలు. మనం వేరే ఆసనం అంటే అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు. వెన్నుపూస నిటారుగా ఉండేలాగా చూసుకోవాలి. 4 కేచరి ముద్ర వేసుకోవాలి. ఇక్కడ 4 కేచరి ముద్ర వేసుకుంటే ఆటోమేటిక్గా మన దృష్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఆగ్నేయ దగ్గర ఉండిపోతుంది. అది. సో ఇప్పుడు ఉకారం చాట్ చేస్తూ ఈ 2 గుర్తు చేసుకోండి. తర్వాత ఆది ముద్ర వేస్తున్నాం. అంటే బొట్టం వేలు దాని మీద మిగతా 4 వేలు పెట్టి ఇలా ప్రెస్ చేసి ఏ 2 విశుద్ధి ఆజ్ఞ గుర్తు చేసుకోవాలి. ఈ 2 గుర్తు చేసుకోండి. తర్వాత ఇక అని అనేస్తాం కదా, సౌండ్ అంతా అయిపోతుంది. ఒక సైలెంట్లో ఉంటాను కదా, అప్పుడు ఇక్కడ దృష్టి కేంద్రీకరించాలి. సహస్రారం దగ్గర దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు కనపడుతుంది అనుకుంటున్నాను సహస్రారం కదా. ఓకేనా? ఇది ఇక్కడ దృష్టి పెట్టాలి. అంటే ఇక్కడ పెట్టాలి. మరి నడినెత్తి దగ్గర దృష్టి కేంద్రీకరించి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వైబ్రేషన్స్ని, ఆ సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంటుంది. కొన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఒక రకంగా మనకి వైబ్రేషన్స్ అర్థమవుతూ ఉంటుంది. చెప్పేది కాదు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఉద్గీత ప్రాణాయామంలో ముద్రలు మారుస్తూ ఇలా చేస్తున్నాం కదా. ఉద్గీతలో ఈ 2, అదే చిన్మయ ముద్రలో మణిపూరకము, అనాహతం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది ముద్ర. ఇక్కడ ఉదాన వాయువు. సో అందుకే ఆది ముద్ర. ఇది ఆది ముద్ర వేసినప్పుడు ఉదాన వాయువే బాగా చక్కగా ఆరోగ్యంగా ఉండేది. ఉదాన వాయువు ఉండేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉదాన వాయువు ఉంటుంది. ఈ 2 చక్రాలు అంటే విశుద్ధి ఆగ్ర దగ్గర ఉదాన వాయువు పనిచేస్తూ ఉంటుంది. దానికి బెస్ట్ ముద్ర ఆది ముద్ర. అందుకే ఈ ముద్ర వేసి మకారం చాంట్ చేస్తాం. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ బోర్లో పడుకోండి. ఒకసారి కొన్ని ఆసనాలు చేసేద్దాం.
5:45కి నాకు వేరే అదే ముగించాలి క్లాస్ని. మ్యాక్సిమం బోర్లో పడుకొని ఎన్ని చేయగలమో చూద్దాం. ముందుగా భుజంగాసన పొజిషన్. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకొని, నేను అంతగా కనపట్లేదు కదా, మీరు చేస్తూ ఉండండి. ఫస్ట్ పొజిషన్ 30 degrees. ఛాతీ భాగంలో తల లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 మోచేతులు ఛాతీకి ఇరువైపులా. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. రిలాక్స్. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకో. లిఫ్ట్. సర్పాసన. ఇందాక కుసుమ గారు చెప్తున్నారు కదా, థైరాయిడ్ విశుద్ధి చక్రం యాక్టివేషన్కి సర్పాసన. భుజంగాసన అన్ని పొజిషన్స్ ఇప్పుడు విశుద్ధికి పనికి వస్తాయి. స్లోలీ రిలాక్స్. అన్ని భంగిమలు చాలా వరకు హెల్ప్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్కి కూడా. ఇప్పుడు 2 అరచేతులు పిరుదుల మీద పెట్టుకోండి. శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం కింద. శ్వాస తీసుకొని లిఫ్ట్. తల పైకి చూస్తుంది. ఇక్కడ మాండికి ముద్ర వేసుకుంటుంది. ఎవరైనా చెప్తారా మాండికి ముద్ర? తర్వాత చెప్పండి. మీరు కూడా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్ చేసుకోవద్దు. నాలుకని అంగిలికేసి తిప్పుతా ఉండాలి మేడం. అవును, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అవును, తిప్పుతూ ఉండాలి. సో కేచరి ముద్ర వేసి నాలుకని రుద్దుతూ ఉండాలి. దాన్ని మాండికి ముద్ర అంటాం. అది వెరీ గుడ్. ఇప్పుడు 6th పొజిషన్ ఎవరైనా చెప్తారో? ఏం పేరు దీని పేరు? 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకుంటున్నాం. శ్వాస తీసుకొని లిఫ్ట్. తలను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడి కాలు మడాలు చేస్తున్నాం. పేరు ఆసనం భుజంగాసనం మేడం. తిరియక్ భుజంగా. దేనికి పనికి వస్తుంది? కాన్స్టిపేషన్ కి బాగా పనిచేస్తుంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంపార్టెంట్ 5 మలబద్ధక నివారణ ఆసనాలు ఉన్నాయి. శంఖ ప్రక్షాళన ఆసనాలు అంటారు. వాటిల్లో తిరియక్ భుజంగాసనం ఇది కూడా ఒకటి. ఇది 4ది. అది వెరీ ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. యోగా మొదలుపెట్టాక అసలు రిలాక్స్ అవ్వలేదు కదా, సో ఇట్లా మనం మకరాసనలో కొంచెం సేపు రిలాక్స్. కాలు మడాలు లోపలికి పడుకోబెట్టాలి. కొత్త వాళ్ళ కోసం మరి ముఖ్యంగా చెప్తున్నాం. కాళ్ళు బాగా దూరం పెట్టి మడాలు లోపలికి ఎట్లా పెట్టామో చూసుకోవాలి. నడునొప్పికి కూడా అద్భుతంగా పనికొస్తుంది. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా ఈ పొజిషన్లో ఒక్క 5 నిమిషాలు పడుకుంటే ఎంతో చేంజ్ వస్తుంది. ఎందుకంటే మణిపూరక చక్రం ఆరోగ్యంగా తయారైపోతుంది. ఆటోమేటిక్గా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ తగ్గిపోతాయి. మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? భూతకాలం ముందు, భవిష్యత్ కాలం ముందు ఉండడం. అప్పుడు మాత్రమే మనకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉండడానికి ఈ భంగిమ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మణిపూర చక్రం ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పుడు ప్రజెంట్లో ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి, మణిపూర చక్రాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మనకి లేనిపోని భయాలు ఉన్నాయి, ఒక ఆదుర్ద ఉంది లోపల అంటే ఏ విషయంలో అయినా అవ్వచ్చు. అక్కడ మణిపూర చక్రంలో బ్లాక్ ఉండడం వల్లే అంత ఓవర్గా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం కొన్ని సంఘటనల కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏర్ల నేల మీద ఇట్లా ఇంకా వీలైతే పచ్చటి గడ్డి ఉంటుంది కదా, అట్లాంటి గడ్డిలో పడుకోవచ్చు. పడుకుంటే భూమికి దగ్గరగా మనము అటాచ్ అయి ఉంటాం. మణిపూర చక్రంలో బ్లాక్ చాలా వెంటనే క్లియర్ అయిపోయింది. వీలైతే మట్టి పట్టి వేసుకోవచ్చు. మట్టి పట్టి తెలుసా? బంకమట్టిని క్లాత్లో ఒక పట్టీలాగా వేసి పొట్ట మీద పెట్టుకోవాలి. భోజనం చేశాక కనీసం గంటన్నర గ్యాప్ అయిన ఉండాలి, ఆ తర్వాత వేసుకోవచ్చు. ఇట్లాంటి వాటి వల్ల మణిపూర చక్రం చాలా వరకు రిలీఫ్ వస్తుంది. సో ఆకుకూరలు ఎక్కువ తినాలి, గ్రీన్ కలర్ ఎక్కువ తినాలి. ఇది వల్ల నెక్స్ట్ శలభాసనం చేయండి. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర పెట్టుకో. లెఫ్ట్ లెగ్ గడ్డం నేల మీదే ఉంటుంది. ఎవరితో ఆడియో ఆన్లో ఉంది ఒక్కసారి చూసుకోండి. రైట్ లెగ్ 1.5 అడుగు. ఇక్కడే మన వెయిట్ లాస్ కూడా ఏం చేయొచ్చు అంటే రైట్ లెగ్ లేపి పల్స్. మొన్నేమో వెలకిలో పడుకొని చేసాం కదా, ఇప్పుడు బోర్లో పడుకొని కూడా ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలు ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. అలాగే లెఫ్ట్. Slowly relax. Both legs up. Slowly relax. నెమ్మదిగా ధనురాసనం చేద్దాం. దీంట్లోనే ఇంకో పొజిషన్ ఉంది, శలభాసనం. ఎడమ చేయి ముందుకు చాపండి, కుడి చేయి వెయిట్ మీద. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముందుకు చాపండి, ఎడమ చేయి వెయిట్ మీద. డీప్ బ్రీతింగ్. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకుని శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకొని శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు ముడవండి. చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఉండిపోండి. బెస్ట్ భంగిమ. మోకాళ్ళ నొప్పులకి, సయాటికకి, టెయిల్ బోన్ అన్నిటికీ పనికొస్తుంది. ఇంక ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు బోత్ లెగ్స్ అదే ధనురాసనంలో లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. డోలనం కూడా చేయొచ్చు పొట్ట తగ్గడానికి. ఒక్కసారి మళ్ళీ చేద్దాం. శ్వాస తీసుకొని లిఫ్ట్. కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ధనురాసనం చేయాలి. కనీసం ఈ మాత్రమే ఇలా ప్రెస్ చేసి ఉండాలి. సయాటికా కూడా చాలా మంచిది ఇది, ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళ మీద నిలబడండి.
శ్వాస తీసుకున్న నార్జలాసన్, అధోముఖ శ్వానాసన్. శ్వాస వదిలేసి గడ్డం చాపి కాంచి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సయాటికాకి ఇది కూడా బాగుంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఇదే చేస్తూ ఉండండి. దీని తర్వాత చేయలేని వాళ్ళు ఆల్టర్నేట్గా కాళ్ళు లేదు, ఒక కాలు కుడి కాలు ఎడమ చెయ్యి చాపుతున్నాం. ఇది చేయలేని వాళ్ళు ఆ మొదటిది నేను చూపించాను కదా, అదే కంటిన్యూ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ కాలు. ఇప్పుడు కూడా నాలుక కేచరి ముద్ర వేసుకోండి. బ్యాలెన్స్ వస్తుంది ఆటోమేటిక్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి కాలు చాపండి. కుడి కాలు ఫోల్డ్ చేయండి. రెండు ఎడమ చేతిని తీసుకెళ్ళి కుడి కాలు బటన్ మీద పట్టుకోవడానికి ప్రయత్నించండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి చాపండి, ఎడమ కాలు చాపి హోల్డ్. కుడి చేతితోటి ఎడమ కాలు బొట్టు మీద పట్టుకుంటాం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. వీటిల్లో ఎక్సర్సైజ్లు ఉన్నాయి కానీ అవి ఈసారి చేద్దాము డైరెక్ట్ క్లాస్లో. స్లోలీ రిలాక్స్. కపోతాసనం. మొన్న చేసింది ఏ ఆసనం? నిన్నే అనుకుంటా చేసింది. మొన్న పడుకొని సయాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆసనాలు 2 అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ది. దాని పేరేంటి? గుర్తులేదా పేరు? దీనిలోంచి వచ్చే పేరే కదా. అదేమో వెలకిలో పడుకున్నాం కాబట్టి సుప్త కపోతాసనం. ఇదేమో బోర్లో పడుకొని చేస్తున్నాం, సో కపోతాసనం. సయాటికా టైల్ బోన్ సమస్య ఉంటే మోచేతులు కూడా కాళ్ళ పక్కన ఆనించి ఇలా నుదుటి భాగాన్ని నేల కానిచ్చాలి. ఏ ప్రాబ్లం లేకపోతేనే చేతులు బాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏ ముద్ర వేస్తున్నాం? ఇక్కడ కూడా నాలుకని మాండుకి ముద్ర, అంటే నాలుకని అంగిలి కాంచి రుద్దుతున్నాం. స్లోలీ. 2 అరచేతులు కాళ్ళ పక్కన, తలపైకి చూస్తూ. ఇంకా ఇలా ముందుకు వంగలేని వాళ్ళందరూ కూడా ఇది చేసుకోండి. మెన్స్ట్రువల్ క్రాంప్స్కి, మళ్ళీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కంపల్సరీ కష్టమైనా కూడా కపోతాసనం చేయాల్సింది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండో కాలుతో చేయండి. ఇప్పుడు ఎడమ కాలు చాపుతున్నాను, కుడి కాలు బయట వైపు తీసుకుంటాను. ఇంకా ఎవరి భంగిమో వాళ్ళు చేయండి. సయాటికా కూడా చాలా మంచిది.
ఇది టైల్ బోన్ సయాటిక వాళ్ళు ఇంతవరకు మాత్రమే చేసుకోవచ్చు. మోచేతులు కాళ్ళ పక్కగా పెట్టేసాను, తల ఎదురుగా చూస్తూ ఉంటాను. ఇంక ఇది కూడా చేయలేము, ఇంకా నడుము నొప్పి ఉందనుకుంటే అరిచేతులు కాళ్ళ పక్క నుంచి తలపైకి చూస్తూ మాండీక ముద్ర, నాలుకని కేచరి ముద్ర వేసి రుద్దుతూ ఉండండి. అందుకేసి క్లాక్ యాంటీ క్లాక్లో రుద్దుతూ స్లోలీ నెమ్మదిగా లేచి కూర్చొని మంచినీళ్ళు తీసుకోండి. నేనేం తాగుతున్నాను తెలుసా? కనపడుతుందా? కషాయం కషాయం ఏంటి మేడం అది? కషాయమా? ఇది ఇస్తున్నారు నాకు పనిష్మెంట్. ఓ కొత్తిమీర, పుదీనా, తులసి, ఈ 3 రకాల జ్యూస్ అన్నమాట. ఇప్పుడు ఇది నేను తాగుతున్నా. మీరు మంచినీళ్ళు తాగండి, వీలైతే మీరు కూడా పెట్టుకోండి. ఈ టైంలోనే తాగాలంట, ఇట్లా ఈవినింగ్ టైంలో. స్వర్ణ గారు నా కోసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళి సైగ చేస్తున్నారు తాగమని. బాగున్నాయి. కొన్ని మెడకి సంబంధించి సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఇచ్చారు. సయాటికి సంబంధించి ఇటువైపు బోర్లో పడుకొని ఆ 2 కూడా చేసేసి తర్వాత మిగతాలు చేద్దాం, ఎందుకంటే అవి ఇంపార్టెంట్, ఇంటర్ రిలేటెడ్ అనమాట. బోర్లో పడుకొని స్పైన్ చేసినప్పుడు ఆపోజిట్లో కాంట్రాక్ట్ కూడా చేయాలి. అంటే వెల్లకిలో పడుకున్నప్పుడు బోర్లో పడుకొని కూడా కనీసం 2-3. ఇప్పుడు కుడికాలు లిఫ్ట్, ఎడమకాలు తొడ మీద పెట్టండి. ఇప్పుడు 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడకండిగా ఎడమకాలు తొడకండిగా తీసి. ఎంత బాగున్నాయి తెలుసా? కొత్తిమీర, పుదీనా, తులసి ఆకుల రసం, నిమ్మకాయ పిండుకొని తాగా. మీరందరూ కూడా ఇక్కడ నుంచి దీంట్లో పెట్టుకోండి మన స్కెడ్యూల్లో. యోగాకి వచ్చేటప్పుడు తాగేసి రావాలి టీ బదులు. ఇది పొద్దున పూట ఎటువంటి పరిస్థితుల్లో తాగకూడదు, గుర్తుపెట్టుకోండి. నాకు తెలియదు, నాకు నిన్నే తెలిసింది. ఎడమకాలు కుడికాలు మీద పెట్టుకోండి. కుడికాలు ఫోల్డ్ చేసి ఇట్లా 4 షేప్లో. ఏం పేరు దీని పేరు? ఇందాకే చెప్పాను, తర్వాత చెప్పండి. ఆసనం నుంచి తర్వాత బయటకు వచ్చేసాక వీలైనప్పుడు చెప్పండి. సప్త కపోతాసనం. సుప్త కపోత సుప్త 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 అంటే పడుకోవడం. సుప్త కపోతాసనం. వెరీ గుడ్. ఇందాకదేమో కపోతాసనం, అదే మాండూక్య ముద్ర చేయమని చెప్పారు కదా, మనం వజ్రాసనం నుంచి ఒక కాలు సాగదీశారు అది. ఇక నుంచి ఏం చేస్తారంటే 1 మినిట్ అలారం పెడతాం. ఆసనం అంటే ఆసనానికి కంపల్సరీ మనం అలాగా చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. మళ్ళీ ఇక్కడే రిలాక్స్ అంటే ఇక్కడే ఆగిపోయి మళ్ళీ మనం ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఇలా 10 టైమ్స్ అంటే కంటిన్యూస్గా చేస్తే మనకి సుమారుగా 4 నిమిషాలు వస్తుంది. 4 కదా, 5-6 నిమిషాల దాకా వచ్చింది. 60 సెకండ్లు కదా నిమిషానికి, 40 సెకండ్ల పాటు ఒకసారి. అట్లాగా 10 సార్లు చేయాలి కదా. 10 సార్లు అంటే మనకి సుమారుగా 6 నిమిషాలు వస్తుంది.
5-6 నిమిషాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టండి. కుడి అరచేతితోటి ఈ ఎడమ కాలు కుడివైపు లాగా తల రెండో చేయి చిన్న పెట్టుకో. తల ఎడమ వైపు ఉండాలి. కింద కాలు నిలబెట్టే ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముడవద్దు. అంటే ఇట్లా పక్కకు వెళ్ళిపోకూడదు. అంటే మనం పర్టికులర్గా సయాటికా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. నష్టం అయితే ఏం లేదు. మీకు తుంటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇట్లా చేసుకుంటే. అది కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటి పని? సయాటికా కోసం. స్లోలీ రిలాక్స్. అంటే ఇక్కడే మళ్ళీ లాగుతాం. ఇంకోసారి చేయాలి. 30 to 40 seconds ఒక్కొక్క విడత. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టండి. ఎడమ అరచేతితోటి కుడి మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి లాగుతున్నాం. తల కుడి వైపు ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు ఫోల్డ్, ప్రెస్, టచ్. వెన్నెనొప్పులు ఉన్నది తల లేపద్దు. ఇంతవరకు చేసుకున్నా కూడా అదే లాభం. కట్ట పాదాలు ఎలా పెట్టామో చూసుకో. మన వైపుకి లాక్కొని ఉంచుకోవాలి పాదాలు. థర్టీ to 40 seconds. ఈ టైంలో కూడా డీప్ ఇన్హలేషన్, కాసేపు హోల్డ్, డీప్ ఎగ్జిలేషన్, హోల్డ్. ఇలా ప్రాణాయామం రూపంలో చేసుకోవచ్చు. అప్పుడు కుంభకాలు కూడా అలవాటు అవుతాయి. స్లో ఆసనంలో కూడా ప్రాణాయామాలు చేసుకుంటే ఆసన స్థితి దాని సమయం కూడా పెంచుకోవచ్చు అన్నమాట. లెఫ్ట్ లెగ్ హోల్డ్, ప్రెస్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ముందు 2 చేతులు పిరుకులు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాక మాత్రమే 2 కాళ్ళు లిఫ్ట్ చేయండి. డైరెక్ట్గా లిఫ్ట్ చేయొద్దు. నడుము డెలికేట్గా ఉంటే ఇంకెక్కువ అయితే నొప్పి. లిఫ్ట్, హోల్డ్, దీన్ని అర్ధహలాసనం. గోడ కానిచ్చి కూడా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం లేపితే విపరీత కరుణ. స్లోలీ. ఇందాక జ్యోతిర్మయ్య గారు చెప్పారు కదా, విశుద్ధి చక్రం యాక్టివేషన్కి మత్స్యాసనం. 2 చేతులు పెద్దల కింద పెట్టుకొని శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగము లిఫ్ట్. ఇది విశుద్ధి చక్రం యాక్టివేషన్.
స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఏంలా పొట్ట మీద ప్రెషర్ పడి ఇవన్నీ ఏమో మణిపూర చక్రానికి పనికి వస్తాయి. ఇక్కడ కంఠం దగ్గర ప్రెషర్ పడుతున్నవన్నీ విశుద్ధి చక్రానికి పనికి వస్తాయి. సో థైరాయిడ్కి బాగా పనికి వస్తుంది. ఇంకోటి ఏంటి ఉత్తాన పూర్వ ఉత్తానాసనం ఎలా చేయాలి నిన్న చేశాను, గుర్తుందా? ఇది థైరాయిడ్కి చాలా బాగుంటుంది. ఇది ఇలా చేయలేని వాళ్ళు ఏం చేయాలి, కాళ్ళు ముడుచుకోండి. ఫస్ట్ లిఫ్ట్ చేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. తల వెనక్కి వాల్చడం అంతే కావాల్సింది. ఇప్పుడు వేసుకొచ్చు. రెండు చేతులు లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల పెట్టండి. స్ట్రెచ్. రిలాక్స్. రెండో చేయి మార్చుకో. స్ట్రెచ్. ఇలా చేసే ప్రతి చోట కూడా వీలైనంత వరకు కేచరి మీద దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయాలి. ఎక్కడెక్కడ వర్కింగ్ అవుతుంది, చేస్తున్న ప్రక్రియ ఎలా పనిచేస్తుంది శరీరం అంతా తెలుస్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర గుర్తుంది కదా, రెండు చేతులు ఇట్లా, ఒక చేతులు ఒక్కో దాంట్లో ఇంటర్లాక్ చేసి ఆపోజిట్గా ఒక అరిచేయి మన వైపు ఉంటుంది, ఇంకో అరిచేయి బయట ఉంటుంది. బొట్టన వేడి నిలబెట్టండి. సాగుతుంది బాగా లాగండి. వీపు దగ్గర అక్కడ కంట్రోల్కి బాగా హెల్ప్ అవుతుంది. థొరాసిక్ రీజియన్ స్పైన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎంత వీలైతే అంత 30 నుంచి 40 సెకండ్ల పాటు ప్రెషర్ ఇస్తూ ఉండండి. మళ్ళీ కొంచెం రిలాక్స్. అంతసేపు ఇవ్వలేకపోతే 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చేయడం అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు చేయి మార్చుకుంటుంది. ఇందాకేమో ఇలా ఉంది కదా, అంటే నా కుడి చేయి బయట పెట్టుకుంది, ఆ చేయి ఇప్పుడు లోపల వైపు. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి గడ్డ పెట్టు. రైట్. లెఫ్ట్ టు రైట్ చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద, భుజాలు బాగా విశాలంగా లిఫ్ట్ చేసి ఉంచుతున్నాం. ఇప్పుడు ఆ తల అంతే ఆనింది, లేకపోతే లేదు. ఇక్కడ మనం నెక్ మజిల్స్ స్ట్రెచ్చింగ్ కోసం చేస్తున్నాం అంతే. ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. బలవంతంగా వెళ్ళి ఆనిచ్చాలని చూస్తూ ఇట్లా వెళ్ళిపోవద్దు, బెండ్ అవ్వద్దు. ఇది ఇక్కడే ఉండాలి. ట్రంక్ పార్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత వస్తే బెండ్ అయినంత బెండ్ అవుతుంది అంతే. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. తల లెఫ్ట్కి పెట్టి బ్యాక్ టిల్ట్ పైకి చూడండి. సెంటర్, రైట్, బ్యాక్ టిల్ట్, అప్, రిలాక్స్, లెఫ్ట్, అప్, రైట్, అప్, రిలాక్స్, లెఫ్ట్, అప్, రిలాక్స్, రైట్, అప్,
రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ పైకి, రైట్ లెఫ్ట్ రైట్ left, right, left, slowly relax. Clock anti-clock. Reverse. Slowly relax. రెండు చేతులు ఆపించు. అరిచేతుల యొక్క నిలబెచ్చు వేడి భుజాలు మెడ మీద పాము. మణికట్టు చేతులు ఫింగర్స్ చేద్దాం. అరిచేతులు లోపల వైపు పెట్టి, అరిచేతులు ఆకాశం. ఫింగర్ జాయింట్స్. పిడికి బిగించి రొటేషన్. Reverse. మోచేతులకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజాలు మెట్టుకు, శ్వాస వదిలి స్ట్రైట్. సైడ్స్. ఈ ముద్ర పేరు ఏంటి? ఇప్పుడు నేను ఒకటి పెడతాను, చెప్పండి. మేరుదండ ముద్ర మేడం. మేరుదండ ముద్ర. మేరుదండ అంటే ఏంటి? మేరుదండ అంటే మీనింగ్ ఏంటి? వెన్నుపూస. సో వెన్నుపూసకు సంబంధించిన ముద్ర ఇది. ఇలా పెడితే వెన్నుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా అంతే, ఈ పొజిషన్లో పెట్టేసి వీలైనంతగా మనం ప్రాణాయామం కూడా చేయొచ్చు. అంటే ముక్కులు మొయ్యకుండా కూడా అనులోమ విలోమ చేసుకోవచ్చు. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు ద్వారా వదులుతూ, మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకుని ఎడముక్కు ద్వారా వదులుతున్నట్టు భావన చేస్తూ కూడా చేయొచ్చు. ఈ ముద్రలో పెట్టేస్తుంది, చాలా వరకు బాగా తగ్గుతుంది. ఇది రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది, చెప్తారు. చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. రొటేషన్. రివర్స్. రెండు అరిచేతులు కాలు తొడ మీద పెట్టి భుజాలు లిఫ్ట్ చేయండి. కొంతసేపు ఉండండి, హోల్డ్ చేసి. మెడ నొప్పులు ఎలా ఉన్నాయండి మీకు? ఎవరంటే సుధా గారు. పర్వాలేదు, మీరేం డిస్టర్బ్ అవ్వద్దు, తర్వాత చెప్పు. సైగ చేసినా అర్థమవుతుంది, నేను చూస్తున్నాను మిమ్మల్ని. పర్వాలేదా? భుజాలు నొప్పులు. ఓకే. రొటేషన్. అది కంపల్సరీ చేసుకోండి. ఒక పక్కకు తిరిగి పడుకొని
చెవి మీద చేయి పెట్టి ఇట్లా రావడం, అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బ్లాక్ అనేది క్లియర్ అవ్వాలి అంటే అది ఒక రోజుతో పోదు, ఎందుకంటే ఎప్పుడైనా మజిల్ స్పాజమ్స్ వస్తే అవి రిపీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా తగ్గేదాకా, మజిల్ స్ట్రెంత్ పెరిగేదాకా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. వదిలేస్తే మళ్ళీ బ్లాక్ అంటే కొంచెం పట్టేసినట్టు అవుతాం. ప్లస్ సోడియం, పొటాషియం ఇలాంటి మినరల్స్ అవన్నీ ఏమైనా తగ్గియా చూసుకోండి. అరటిపండు, మళ్ళీ ఇప్పుడు నేను తాగాను కదా, అది కొత్తిమీర, పుదీనా, తులసి ఈ రసం ఇది తాగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఓకే ఓకే, నొప్పులు వస్తున్నాయా? చేతి వేళ్ళు నొప్పులు వస్తున్నాయా? ఇంకొకటి ఇది చెప్పండి, ఇది ఏ నొప్పులు పనికొస్తుంది? ఇలా చేస్తే దేనికి రిలీఫ్? ఎవరు చెప్పట్లేదు? భుజాలు, ఇది అది భుజాలకేనమ్మా, అది కూడా తుంటికి. ఇంటికా. అంటే నేను చెయ్యి మార్చాను చూసారా, డైరెక్షన్ వెనక నుంచి తీసుకుని ఇట్లా పెట్టా. అర్థమైందా? ఇందాక ఏం చేశాను, ఇలా తీసుకున్నాను. డైరెక్షన్ అరిచేతులు పెట్టుకునే దాంట్లో ఇలా పెడితేనేమో తుంటి నొప్పులు వస్తే ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. హిప్ జాయింట్ ఏంలో ఒకసారి చేయమడడం, ఒకసారి చేయమడడం అంతే. ఇలా చేతులు అదే ఇలా పెట్టేసి నమస్కారం ముద్ర పెట్టి ఇట్లానండి. మోకాళ్ళ నొప్పులు కూడా బాగుంది. అదే భుజాలకు లేదా ఈ బటన్ వేళ్ళు అయినంత చక్కగా ప్రెస్ చేసుకుని చాలు. వెన్నుకోస అంతా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కడి దాకా? అరిచేయి చివరి దాకా చేయండి, ఇక్కడ దాకా మొత్తం ఇదంతా చేసుకోవచ్చు. ఈ లైన్ డార్క్ స్కిన్, వైట్ స్కిన్ కలిసే రెండు ఇలా మొత్తం వెన్ను నుంచి మనకి ఏమైనా నొప్పులు, వెన్ను సంబంధించిన సమస్యలు, దాని నుంచి వచ్చే పెరిఫరల్స్ నొప్పులు ఉంటాయి, అంటే కాళ్ళు చేతులు ఏదో పట్టేయడం, వాటికి కూడా ఇవన్నీ పనికి వస్తాయి. ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు, ఈ బొటన్ వేలు ఒక్కటి సరిపోద్ది అన్నిటికీ. తలనొప్పి వస్తే బొటన్ వేలు ఫస్ట్ కడుపు ఇది చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ఇలా పెట్టినప్పుడు ఇది తల, కుడివైపు నొప్పి వస్తే కుడివైపు ఇది, ఎడమవైపు ఇది. మైగ్రేన్ తలనొప్పులు ఒకవైపు ఎక్కువ వస్తుంటాయి కదా, ప్రెస్ చేయడం, ఇలా ప్రెస్ చేసుకున్నా చాలు. అంతే, మైగ్రేన్ తలనొప్పికి అద్భుతంగా ఉంటుంది. బీపీకి కూడా, బీపీ వాళ్ళకి ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు, బొగ్గరపు వేలు మొదటి కడుపు కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇంకా వీలైతే 2 వేలు 3 వేలు అయింది, ఇవన్నీ ప్రెస్ చేసుకోండి. ఓవరాల్గా కండరాల నొప్పులు అన్నిటికీ కూడా అరిచేయి పై వైపు ఎలాంటి ఛానల్స్ అంటే ఎముకల మధ్య ప్రదేశాలు ఉన్నాయి కదా, వీటిని ప్రెస్ చేసుకోవాలి. ఇది తెలిసిందే కదా, ఎనాల్జిసిక్ పాయింట్, క్షిప్రమర్శం, దీన్ని ప్రెస్ చేసుకోండి. ఓవరాల్గా అన్ని నొప్పులకి వెంటనే రిలీఫ్ వస్తుంది. పెట్టే విధానం ఇట్లా పెట్టుకొని, ఇక్కడ ఉబ్బెత్తు చర్మం ఉంది కదా, దీన్ని ఇలా విడదీస్తే ఎక్కడైతే బొట్టం వేలు ఉందో అక్కడ ఆ పాయింట్ ప్రెస్ చేయాలి. లేదా బొట్టం వేలు కణుపు ఉంది కదా, ఈ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ కణుపు, ఫస్ట్ కణుపు, ఇవి ఇక్కడ డార్క్ స్కిన్ ఇది వెబ్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకుంటాం. ఎక్కడ వచ్చాము అది ఆ పాయింట్, ఇంతే. ఇలా ప్రెస్ చేయండి.
ఇలాగ 2 to 3 minutes చేసుకోండి కంటిన్యూస్గా. ఏ నొప్పులు ఉన్నా కానీ మాయమైపోతాయి. అది తలనొప్పి అవ్వచ్చు, జలుబు వల్ల వచ్చిన తలనొప్పి అవ్వచ్చు, ఇంకా ఎటువంటి తలనొప్పులైనా, బాడీ పెయిన్స్ అవ్వచ్చు, ఒళ్ళంతా నొప్పులు ఉండొచ్చు, లేదా మెన్స్ట్రువల్ పెయిన్స్ ఉండొచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఒళ్ళంతా నొప్పులు వస్తాయి కదా, ఆ నొప్పికి కూడా పనికొస్తుంది. ఓవరాల్ అన్ని నొప్పులకి ఇది కూడా అంతే. ఈ చేతిలో బొటనవేలు కనుపు, ఫస్ట్ కడుపు తీసుకోవాలి, ఇక్కడ కొలత కొలుచుకోవాలి, ఇక్కడ పెట్టేసి అంతే. దీన్ని ప్రెస్ చేయాలి అంతే. వెంటనే రిలీఫ్ వస్తుంది మీకు, అసలు వేరే కూడా అక్కర్లేదు. ఈ బొటనవేలు లైన్ అంతా ఇలా చేసుకోండి, ఇది ఒకటి చేసుకోండి, మళ్ళీ వేళ సందుల్లో ఇది లైన్ అంతా అంతే. ఇది కూడా 2 వేల ఎముకలు ఉంటాయి కదా, మెటా కార్పల్ బోన్స్ అంటారు వీటిని. ఆ బోన్స్ మధ్యలో ఈ లైన్ అంతా. అరుగుదల సమస్యలు, మధ్యవేలు ఇలా 2 folds ఇవ్వండి. అరిచేది 1 2, మధ్యవేలు ఎక్కడొచ్చింది అక్కడ పట్టుకోండి అంతే. దీన్ని ప్రెస్ చేసుకోండి. అద్భుతంగా డైజెషన్ బాగుంటుంది, గుండె ఆరోగ్యం ఉంటుంది. ఎక్సలెంట్ పాయింట్ అంతే. ఇదొక్కటే, ఇంకా వేరే కూడా అక్కర్లేదు. ఒక 3-4 పెట్టుకోండి ఇంపార్టెంట్వి, ఇంకా అవే చేస్తూ ఉన్నాయి. ఇటువైపు కుడి చేయి చూపిస్తున్నాయి, ఇప్పుడు ఎడమ చేతిలో ఇట్లా 2 fold, అలాగే కుడి చేతిలోకి 2 folds లాగా. ఫస్ట్ది ఇలా స్ట్రైట్ పెట్టుకోండి, 1 2, మధ్యవేలు ఎక్కడొచ్చింది దాన్ని పట్టుకోండి అక్కడ. నేను మీకు చూపించడం కోసం ఇక్కడ పెట్టాను. మామూలుగా అయితే మనం తొడ మీద పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇంతవరకు చేసుకోండి, మరి ఎక్కువ చెప్పిన గుర్తుండదు. ఓవరాల్ ఎలాగే ఛానల్స్, క్షిప్ర, తలహృదయ, ఇది మధ్యవేలు కరెక్ట్గా, పెద్ద వేలు ఉంది కదా అన్నింటిలో కన్నా ఆ వేలు టచ్ అయ్యేది, దాన్ని ప్రెస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నేను క్లాస్కి వచ్చాక మిగతావి కొద్ది చెప్తాను. అలాగే ఇప్పుడు ఇంకెక్కడున్నాయి క్షిప్ర, కాళ్ళల్లో కూడా ఉంటాయి. కాలు, బొటనవేలు, మెట్టవేలు లైన్ తీసుకోండి. ఇలా క్రాస్గా వస్తే వెబ్ రీజియన్ మనకి ఎముక తగులుతుంది, ఎముక కింద కానీ ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇట్లా చేతిలో లాగే కాళ్ళల్లో కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రతిదీ అంతే, 2-3 నిమిషాలు తీసుకోండి. ఒకేసారి చేయలేకపోతే ఒకసారి చేయండి, కొంచెం టైం దొరికితే మళ్ళీ ఈ చేతిలో తీసుకోండి, మళ్ళీ ఈ కాళ్ళు చేసుకోండి, ఎడమ కాలు కుడి కాలు, అలాగే ఈ కాళ్ళు కూడా ఇలా. తర్వాత తలహృదయ ఇక్కడ కనుక్కుండే విధానమే, అరిచేతిలో బాగానే కనుక్కున్నాం, మరి కాళ్ళు ఎలా కనుక్కోవాలి? వేడని ఫోల్డ్ చేయలేము కదా, సో కాలు వేళ్ళు వదిలేసి మిగతావి కొలుచుకోవాలి. 4 4 12, నాకు 12 వచ్చినాయి, సో 6 వేలు తీసుకోండి. 6 వేలు మెట్టి వేలు ఉంది కదా, అంటే బొట్టవేలు పక్క వేలు, ఆ 2వ వేలు లైన్ తీసుకోవాలి, ఎక్కడైతే కలిసిందో అది అంతే. ఇది ప్రెస్ చేయాలి. ఇది తలహృదయ. అరిచేతిలో ఇలా మధ్యవేలు 2 folds ఇచ్చాక మధ్యవేలు ఎక్కడైతే టచ్ అయిందో అది. అలాగే పాదంలో కొలిచే విధానం అది. వేళ్ళు వదిలేయాలి, వేళ్ళు వదిలేసి కొలత తీసుకోవాలి, పాదం కొలత తీసుకున్న తర్వాత ఇటు 2వ వేలు లైన్ తీసుకుంటాం, 2 కలిసే ప్లేస్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తాం అంతే. అలాగే 2వ కాళ్ళు కూడా సేమ్. ఇది ఎన్నోసార్లు చెప్పాను, కాకపోతే మీరు వాడుతున్నారో లేదో చూసుకోండి. తెలియంగానే సరిపోదు, దాన్ని యూజ్ చేస్తేనే దాని లాభం ఉంటుంది. ఇక్కడ వస్తుంది. కనపడుతుంది అందరికీ? కనిపిస్తుందమ్మా. సరే. నెక్స్ట్ 2 అరిచేతులు ఇంటర్లాక్ చేసి మొత్తం కొంత దగ్గర పెట్టుకోండి. 6 అయిపోయింది.
నూతురు మీద పెట్టుకోండి. కుడి కణుక, ఎడమ కణుక. రొటేషన్ ఇద్దాం. మెడ రొటేషన్ అయిపోయింది. ఓకే, ఈ రోజుకి ఇంతవరకు క్లోజ్ చేద్దాం. 6 అయిపోయింది, నాకు వేరే క్లాస్ ఉంది. ఓకే, ప్రేయర్ చేస్తాం. ధ్యాన నిద్రలో కూర్చోండి. డీప్ బ్రీతింగ్. ఓ ఓం అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుమ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు. సుజాత గారు, సరిత గారు, శేష్ కుమార్ గారు, జ్యోతిర్మయ గారు, శ్రీలత గారు, కుసుమ గారు, సులోచన గారు, దీప్తి గారు, లక్ష్మి గారు. బాయ్ అండి. ధన్యవాదాలండి. బాయ్. బాయ్.